నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సో ద్వాదశ రాశిలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం అంతా? తప్పకుండా అండి. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఒకసారి చెప్పుకుందాం. ఆదాయం వచ్చేసి 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సో వృషభ రాశి అనగానే అధిపతి శుక్రుడు అండి. శుక్రుడు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారు చాలా మంది చెక్ చేసుకుంటే ఎక్కువగా కళలు ఉండేందుకు అవకాశం ఉంది. క్రియేటివిటీ మెయిన్ క్రియేటివిటీ ఫీల్డ్లో ఉండడం కానీ, సో ఇవన్నీ కూడా కళలు అభ్యసించడం కానీ, కళలు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది కాకుండా చంద్రుడు ఉచ్చ స్థానంలో వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. సో మెయిన్గా మనసు క్లీన్గా ఉంటుంది, బుద్ధి చాలా బాగుంటుంది. మెయిన్గా తల్లికి ఏ అనారోగ్యం ఉండదు, తల్లికి ఏ ప్రాబ్లం ఉండదు మేజర్గా. ఇది కాకుండా తల్లి అంటే ప్రాణం ఉంటుంది. అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా వృషభ రాశి వారికి ఉంటుంది. అందు గురించి అన్నమాట మెయిన్. కాబట్టి ఇది కాకుండా ఇందులోనే రోహిణి నక్షత్రం కూడా ఉంటుంది. సో మామూలుగా 27 నక్షత్రాల్లో చంద్రుడికి బాగా ఇష్టమైన నక్షత్రం రోహిణి అండి. అది మెయిన్ అన్నమాట. సో ఆ రోహిణికి కూడా మేనమావ గండం ఉంటుంది సాధారణంగా. అంటే రోహిణి అంటే ఇవన్నీ ఫిక్స్డ్ అండి. ఎందుకంటే రోహిణి నక్షత్రం కృష్ణుడి అన్నమాట. ఎన్ని లక్షల కోట్ల మంది అనుభవించాల్సి. సో ఖచ్చితంగా మేనమావతో ఏదో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఆరోగ్యానికి సంబంధించింది. అలా కాదు, గండం ఇన్ ద సెన్స్ రోహిణి నక్షత్రానికి ఆ మేనమావ నుంచి ప్రాబ్లం ఉంది కదా కృష్ణుడికి. అలాగే ఈ మేనమావ కూడా ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ, మేనమావ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మహాత్ములు అన్నమాట. వాళ్ళ నక్షత్రం ఎఫెక్ట్ ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటుంది. అలా అని చెప్పి మెయిన్గా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉండడం వల్ల వీళ్ళకి ఏ లోటు ఉండదు జీవితంలో. వీళ్ళు తల్లిని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటుంటారు అన్నమాట, నేను ఇలా చెప్పిన పాయింట్ వల్ల కూడా, సార్ మీరు ఇలా చెప్తున్నారు బాగానే ఉంది, మేము మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, ఎంతసేపు తల్లి 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 అంటే కనుక ఎలాగని నేను చెప్పాను. అది ఖచ్చితంగా. కర్కాటక రాశి కూడా అంతే. కర్కాటక రాశి కూడా చంద్రుడి స్వస్థానం. సో తల్లి అంటే ప్రాణం. ఎంతసేపు మీరు తల్లి అంటే ప్రాణం, తల్లితోనే ఎక్కువగా ఉండాలనడం, తల్లి బెస్ట్ అనడం, ఇవన్నీ అంటే కనుక మా అమ్మాయిని ఏం పట్టించుకుంటారని కొంతమంది అలా కూడా అడుగుతుంటారు. అదేలేండి. కానీ అడిగిన తల్లి కూడా ఆల్రెడీ ఇదే ఇంకో కొడుకు ఇదే తల్లే కదా. సో అలా అనమాట. కాబట్టి అలా ఏముండదని దానిదే ఉంటుంది. కానీ ఇది ఉంటే అంటే మనకి బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. కానీ ఇదివరకు రోజుల్లో గురువు గారు తల్లిని బాగా చూసుకుంటున్నారంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు, భార్యను కూడా బాగా ఇప్పుడు తల్లిని బాగా చూసుకున్న వాళ్ళు కానీ, తల్లికి బాగా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వైఫ్ని 100% బాగా చూసుకుంటారు అని నమ్మకమే పూర్వంతం ఉంది కదా. ఇది ఒక రోజు రాలే కదా, ఒక 1000 సంవత్సరాల నుంచి వచ్చింది. కాబట్టి అలాంటిది ఏం లేదండి. జాతకం ఇంపార్టెంట్ మెయిన్గా. సో మదర్ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మెయిన్గా. ఇది కాకుండా ఈ వృషభ రాశి వారికి మెయిన్గా యోగకారుడు 3 ఉంటాయండి. ఇప్పుడు హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. దైవబలం అంటే దైవబలం అబ్బుని దైవానుగ్రహం అనుకోండి. వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి యోగకారకుడైన శని లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో ఏడాదంతా లాభాన్ని చేకూరుస్తాడు. సో ఆర్థికంగా బాగుంటాడు, 100% బాగుంటాడు. ఇంకోటి శని వృత్తికారకుడు, ప్రవృత్తి కారకుడు, ప్రొఫెషన్ కారకుడు. సో జాబ్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అన్నమాట. జాబ్లో చేసేవాళ్ళు ఎవరైనా సరే. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ ఉండడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది కాకుండా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. సో అలాగే ఇవన్నీ కూడా జరుగుతాయండి. వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. అలాగే మనం వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అంటే రాహుకేతుల బలం బాగుంది, ఇటు శని బలం బాగుంది. ప్రస్తుతం జూన్ 1వ తారీఖు దాకా గురుబలం కూడా బాగుంది. సో ఇప్పుడు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు లోపల గట్టిగా ప్రయత్నించాలి వివాహం కోసం. ఎందుకంటే మనకి వివాహ సమయం అనేది గురుబలం జూన్ 1 దాకే ఉంది. సో మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, అందరూ అంటుంటారు ఏంటండి ఇవి చెప్పేవి జరగట్లే అని. 2వ స్థానంలో ఉన్న మన రాశి నుంచి 5వ స్థానంలో ఉన్న, 7వ స్థానంలో ఉన్న, 9వ స్థానంలో ఉన్న, 11వ స్థానంలో ఉన్న గురువు వివాహం చేయాలి, సంతానం కలగాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం కలిసాలి. నేను ఒక్కటే చెప్తున్నానండి, మెయిన్గా జాతకం ఎంత బాగున్నా, గోచారం ఎంత బాగున్నా, మీరు రెడీగా, మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి. నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను, నేను వివాహం చేసుకోదలుచుకున్నాను అని మీరు సిద్ధంగా ఉన్నప్పుడే వివాహం. లేదు కనుక ఈ ప్రతి 12 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు ఇలా మిస్ అయిపోతూనే ఉంటుంది. మీరు రెడీగా ఉన్న రోజున, గోచారం యాడ్ అయిన రోజున ఖచ్చితంగా వెంటనే పెళ్ళి అవుతారు. పేరెంట్స్ ఫోర్స్ చేస్తే మీరు వద్దు వద్దు అనుకుంటే అది వద్దన్నట్టే అవుతుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ అనకూడదండి. పిల్లల్ని చూడండి అమ్మా, ఈ ఏడాది అనుకో వద్దు అనుకుంటున్నాను,
ఎప్పుడు వద్దన్నారో అది వద్దనే ఉంటుంది. మరి వివాహం చేసుకోమ్మా, వివాహం చూద్దాం అమ్మా అని అన్నారు అనుకోండి, ఇప్పుడు వద్దు ఇంకా తొందరనే. మీరు ఎప్పుడైతే వద్దన మనం చూద్దాంలేండి, సరే చూడండి అని అంటే చాలండి. అవి అనంతసేపు ప్రొలాంగ్ అయిపోతుంది. పాజిటివిటీ కంపల్సరీ, ఎంత జాతకం బాగున్నా కూడా. కంపల్సరీ. ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా అండి. మెయిన్ ఆయుష్కారకుడు శని అండి. అందుకే జాతకంలో ఫస్ట్ పుట్టంగానే శని ప్లేస్లో, అందుకే అన్నారు పుట్టంగానే వాళ్ళు చూసేది అందే మెయిన్గా బాలారిష్ట దోషాలు ఉన్నాయి లేదా. అంటే 9 గ్రహాలు కూడా ఒక్కొక్క స్థానంలో వాళ్ళు ఉండకూడదు అన్నమాట. ఆ స్థానంలో వాళ్ళు ఉంటే కనుక ఆరోగ్య సమస్యలు, అలాగే మెయిన్గా ఆయుష్ సమస్యలు వస్తాయన్నమాట. అందుకే పుట్టిన బిడ్డకి చూసేది మెయిన్గా బాలారిష్ట దోషాలే. సో అలా శని ఆయుష్కారకుడై, శని అస్సలు బాగాలనుకోండి వెంటనే శనికి రిలేటెడ్ అన్ని రెమెడీస్ చేయిస్తారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ శని మెయిన్గా మనకి లాభస్థానంలో ఉన్నందుకు ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో వృషభ రాశి వారికి ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యం పరంగా అండ్ వివాహ పరంగా కూడా, వివాహపరంగా, సంతాన పరంగా ఎవరు అనుకున్నా కూడా ఇప్పుడు గట్టిగా ట్రై చేస్తే కన్సీవ్ కూడా జూన్ 1 లోపల అయిపోవచ్చు. అది ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే మెయిన్గా అండి, ఎవరికైనా ప్రపంచంలో సంతాన కారకుడు గురువు అండి. అలాంటి గురువు అనుకోకుండా 12 సంవత్సరాలకు ఒకసారి 1 సంవత్సరం పాటు ఉచ్చస్థానంలోకి జూన్ 2వ తారీఖు నుంచి వస్తున్నాడు. సో ఈ సమయంలో ఎవరైనా సరే కన్సీవ్ అయినా లేకపోతే పిల్లలు పుట్టినా కూడా అత్యద్భుతం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ 12 సంవత్సరాల దాకా గురువు ఉచ్చులో రాడు. గురువు ఉచ్చులో వచ్చాడంటే బై బర్త్ నుంచి టిల్ లాస్ట్ బ్రెత్ దాకా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు, వివాహం బెస్ట్ వాళ్ళతో అవుతుంది, మంచి సంతానం కలుగుతుంది. ఈ పిల్ల పుట్టంగానే ఈ సంవత్సర కాలంలో ఈ జూన్ 2వ తారీఖు నుంచి నెక్స్ట్ జూన్ లోపల తల్లిదండ్రులకు వెంటనే కలిసి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లాడు పుట్టాడు, వాడికి బోల్డ్ యోగాలు ఉండొచ్చు, వాడికి వెంటనే ఉద్యోగం రాదు కదండి. వెంటనే ఫాదర్ కానీ మదర్ కానీ వెంటనే పెద్ద ప్రమోషన్ రావడం, శాలరీ హైక్ రావడం, ఒక ఇల్లు కొనడం, కారు కొనడం, ఏదో ఆస్తి కలిసి రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సంతానం లేరో వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఎంత అంటే కొంచెం కష్టం అనిపించినా, అయితే ఆర్థికంగా తక్కువగా అనిపించినా, అయితే ఇంకోళ్ళు కనాలా వద్దని అనుకున్నా కూడా మీరు ఆపకండి. ఎందుకంటే ఈ గురువు ఉచ్చ అనే సమయం మళ్ళీ రాదు, 12 సంవత్సరాల దాకా రాదు. సో అందుకే ఆధ్యాత్మికంగా కానీ దైవపరంగా కానీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఎలాంటి హర్డల్స్ వచ్చి వెనక ముందు అవుతున్నా కూడా ఏ రకంగా కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వీళ్ళకైతే మటుకు మెయిన్గా వృషభ రాశి వారికి ప్రస్తుతం మనకి మెయిన్గా ఈ రాహు రిలేటెడ్ రెమెడీస్ పాటిస్తే బెస్ట్ అండి. అమ్మవారిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్తరం ఏదైనా చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఎప్పుడైనా అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రావుకి సంబంధించి ఏం చేయొచ్చు అంటారు? అంటే రావుకి అంటే మనకి అమ్మవారి అంటే ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం, సరస్వతి ఏదో ఒక అష్టోత్తరం రోజు చదువుకోవడం, ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు శుక్రవారం చేయడం. ఎవరికైనా ఎప్పుడైనా సరే అభిషేకం కానీ అర్చన కానీ అమ్మవారికి చేయిస్తే కూడా చాలా మంచిది, మన పేరు గోత్రనామాలతోటి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం లాగా ఉంది ఈ సంవత్సరం అంతా. మంచి చేయాలని, మంచి